పాకిస్తాన్ తో అమెరికాకు వాణిజ్య డీల్ కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. భవిష్యత్తులో భారత్ కు పాకిస్తాన్ చమురు కూడా విక్రయించొచ్చని తెలిపారు. ఇక భారత్ పై 25% సుంకం విధించినట్లు వెల్లడించారు. ఆగస్టు 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. భారత్ మంచి స్నేహితుడు అని చెబుతూనే ట్రంప్ సుంకం విధించారు. పాకిస్తాన్ తో జరిగిన ట్రేడ్ డీల్స్ గురించి ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా చమురు నిల్వలను పెంచుకోవడంలో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. ఒక మంచి చమురు కంపెనీని ఎంచుకునే ప్రక్రియలో కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఇక భవిష్యత్తులో భారత్ కు పాక్ చమురు విక్రయించొచ్చని పేర్కొన్నారు. అమెరికాతో భారత్ 5 రౌండ్ల వాణిజ్య చర్చలు జరిపింది, కానీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఇంకోవైపు ట్రంప్ విధించిన డెడ్ లైన్ ముగిసింది. దీంతో శుక్రవారం నుంచి భారత్ పై 25% సుంకం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే అదనంగా పెనాల్టీలు కూడా ఉంటాయని హెచ్చరించారు. పాడి పరిశ్రమ, వ్యవసాయంపై అమెరికా మినహాయింపులు కోరుతోంది. అయితే భారతీయులకు ఈ 2 సెంటిమెంట్. ఆ కారణం చేతనే చర్చలు కొలిక్కి రాలేదు. ఇక తాజాగా ట్రంప్ విధించిన సుంకాలను పరిశీలిస్తున్నట్లు భారత్ తెలిపింది.